మళ్ళా డొక్కు సైకిల్ ఎందుకు తీసావమ్మా? నీకోసం ప్రత్యేకంగా ఫియట్ కారు ఉంది, దానేమో ఆ డ్రైవర్ గారు వాడుకుంటున్నాడు, నువ్వేమో సైకిల్ తొక్కుతున్నావు. నీకు ఇదేం కర్మమ్మా? కర్మేమిటి నాన్న, సామాన్యుల వాహనం సైకిలే కదా. నువ్వు సామాన్యురాలివా? కోటీశ్వరాలి అమ్మా. నేను కోటీశ్వరాల్ని కాదు, మా నాన్న కోటీశ్వరుడు. అవును కదా, మరి నా కూతురు సైకిల్ తొక్కుతుంటే నాకు అవమానం కదా. మా నాన్న సంపాదన నాది కాదు కదా. కోటాది కోట్లు కాలు నడకన పోతుంటే నేను ఒక్కదాని మాత్రం కారులో పోవడం దేశానికి అవమానం. రాణి, ఈ మధ్య నువ్వు ప్రతిదానికి నాతో వాదించడం ప్రారంభించావు. ఓకే, ఐ అండర్స్టాండ్. రేపు బర్త్డే పార్టీలో అనౌన్స్ చేస్తాను, మా రాణికి వరుడు కావాలని. బర్త్డే పార్టీయా? ఎవరిది? నీదే. అదెప్పుడు? రేపేనమ్మా. దయచేసి నన్ను అలాంటి ఇబ్బందులు ఇరికించకండి అలా ప్లీజ్. పుట్టినరోజు పండుగ ఇబ్బందా? నేను పుట్టినరోజే నాతో పాటు కోట్లాది జీవరాశులు పుట్టాయి. వాళ్ళ పుట్టినరోజులు ఎవరు జరుపుతారు నాన్న? రాణి, యు ఆర్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ యువర్ మౌత్. పుట్టి ఇంతవరకు నేను ఏం చేశాను, ఇక మీద చేయవలసింది ఏమిటి అన్న లెక్క చూసుకున్న రోజే పుట్టినరోజు. నువ్వు చేసింది చేయవలసింది ఈ సిరి సంపదలు అనుభవించడమే. రేపు నీ పుట్టినరోజు ఏర్పాట్లని చేశాను, అది జరిగి తీరుతుంది. హలో హలో, పుట్టినరోజు పాప ఎక్కడండి? పిలుస్తాను, జస్ట్ మినిట్. అంకుల్, రాణి ఎక్కడ? అదే వెతుకుతున్నాను, ఉండండమ్మా. రాణి, ఆరటి. అమ్మా, రండి రండి. ఇదేమిటి? ఆవు. నేనెక్కలేదు, నా ముచ్చటెక్కలేదు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తావు. ఈ ఇంట్లో నీ పుట్టినరోజు పండుగ జరుగుతుంటే ఇంతకన్నా వీధి బడిలో పాఠాలు నేర్పడం నీ ముఖ్యమా? నాకు ఇలాంటి వేడుకలు ఇష్టం లేదని మీకు ముందే చెప్పాను కదా నాన్న. నీకు ఇష్టం లేకపోతే చాలా. కన్న తండ్రి మాటల మీద గౌరవం ఉండక్కల. కన్నబిడ్డ అభిప్రాయాలు మీరు గమనించక్కర్లే. ఈ డొంక తిరుగుడంతా దేనికోసమో నాకు తెలుసు. నువ్వు ఏ దరిద్రుడితోనో ప్రేమలు పడి ఉంటావు. కరెక్టే, కానీ ఒక దరిద్రుడితో కాదు, దేశంలో ఉన్న దరిద్రులందరితోనూ ప్రేమలో పడ్డాను. రాణి, ఎక్కడెక్కడ చెత్త సాహిత్యంతో చదివి ఎంగిలి ముక్కలతో నాకు ఉపన్యాసాలు ఇస్తున్నావు. నీకు పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు. వద్దు నాన్న, నా పిచ్చి నా మొగుడు కూడా ఎక్కిస్తాను. ఇది అంటువ్యాధి, నన్ను ఇలా ఒంటరిగా బ్రతకనివ్వండి. నీ పెళ్లి జరిపి తీరుతాను. నువ్వు ఎలా చేసుకోవో చూస్తాను. ఇదిగో ఇలా చూడండి. అపాయింట్మెంట్ ఆర్డర్స్. అవును, ముఖ్య సేవకిగా పోలవరంలో నాకు ఉద్యోగం వచ్చింది. నీకు చదివేస్తే ఉన్నమతిపోయింది రాణి. కాలు కదపనవసరం లేని సంపన్నుడు బిడ్డవి. దిక్కులేని దానిలా ముష్టి 300కి ఆ పల్లెటూళ్ళలో ఉద్యోగం చేస్తావా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నిలబడు. పడి ముడుకులు విరిగే వరకు తెలియదు. కన్న తండ్రి మనసు తెలుసుకోలేని దానివి గ్రామాన్ని ఉద్ధరిస్తావే. గ్రామానంతా ఉద్ధరించక్కర్లేదు, ఆ ఊర్లో మూడుపడిన ఒక జీవితానైనా చిగురింప చేస్తే చాలు. వృధా అయ్యే ఒక్క శక్తినైనా ఉపయోగకరంగా చేయగలిగితే చాలు. ఇదే నిర్ణయించుకున్నావా? అదే నేను పుట్టినందుకు పరమార్థం అనుకుంటాను. అయితే నీలాంటి బిడ్డ నాకు పుట్టనే లేదనుకుంటాను. గుడ్ బై. స్వాగతం, సుస్వాగతం. దయచేయండి మా ఊరికి. మా ఊరు పిచ్చాసుపత్రి. ప్రపంచం పెద్ద పిచ్చాసుపత్రి, ఇది చిన్న పిచ్చాసుపత్రి అంతే. ఊరికంతటికి నేను ఒక్కడేనమ్మా పిచ్చి లేని వాడిని. ఒకప్పుడు నేను పిచ్చివాడినే, కానీ ఇప్పుడు కుదిరింది. తలకి లోకం చుట్టుకున్నాను చూడు. అవును, కొత్తగా ఊళ్ళోకి ప్రవేశిస్తున్నావు కదా, నీకు ఈ పద్యం గుర్తుందా? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడని యూరనుండుము చొప్పడి ఉన్నట్టి యూర చొరకుము తల్లి. ఈ
చిన్న కుర్రోడు ఎవరుండి అయ్యా? ఎవడైతేనే వాడు మనకేం డబ్బు బాకీ లేడు. పోరే. బ్రతుకులన్నీయు మాయ, భవబంధములు మాయ, తెలివి మాయ తన్ను తెలియమాయ, మాయ తెలియువాడు మర్మజ్ఞుడగు యోగి, విశ్వరాభిరామ వినురవేమా. మళ్ళీ చెప్పులు కొట్టడం ప్రారంభించారా? ప్రతిరోజు రాత్రి మీకు పని అయిపోయింది. కిందటి పుష్కరంలో కొన్న చెప్పులు అవి. మళ్ళీ పుష్కరం వచ్చింది. ఎంతకాలం మీ బరువు మాస్తాయి? కొత్తగా అఘోరించకూడదు. ఎందుకు? పాదాలు అరిగిపోతే 2 కొత్త పాదాలు కొనుక్కుంటావా? నీకేమో లక్షాధికారి కొడుకువి. మా నాన్న బీదవాడు. అశుద్ధం మీద పైసలు నాలుగుతో ఎరుకున్నట్టు వడ్డీ డబ్బులు ఎరుకు నేను సంపాదిస్తున్నాను. నువ్వు ఖర్చు పెడుతున్నావు సోమరిపోతలాగా. నీకేం తెలుసు డబ్బు విలువ? నమస్కారం అండి రాయుడు గారు. మీరేనండి. చెప్పులు కుడుతున్నారని సందేహించకండి. వారికి అది అలవాటే. చెప్పుచ్చు కొరత పడుతాయి. నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన ముఖ్య సేవకిని. అద్దెకి నాకు ఒక ఇల్లు కావాలి. అందరూ మిమ్మల్ని కలుసుకోమని చెప్పారు. ఎన్నాళ్ళుంటావమ్మాయి? ప్రభుత్వం వారి చిత్తం. ఒక్కదానివేనా? మరేనండి. నీ జీతం ఎంత? అవన్నీ మనకెందుకు నాన్న. ఇల్లుంటే ఉందనండి, లేకపోతే లేదని చెప్పండి. అద్దెచ్చుకోవద్దుట్రా. కావాలంటే ఓ చిన్న ఇల్లుందమ్మా. నెలకి 50 రూపాయలు అద్దె. 1వ తారీఖు అద్దె ఇవ్వకపోతే రోజుకి రూపాయికి 5 పైసలు వడ్డీ. 100 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి. వాపస్ ఇవ్వబడదు. ఇష్టమైతే చెప్పు. జాండి జాండి. ఆయన్ని పిలవాలా? ఎక్కడా ఎక్కడా? ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పినట్టే కానివ్వండి. ఇదిగోనండి అడ్వాన్స్. భాను, వెళ్ళి ఆ నరసింహను చూపించి వీడికి రండి. మీరు రాయుడు గారు అబ్బాయా? రెండో వాడిని. వడ్డీ మొదటి కొడుకు. నా పేరు భాను. నా పేరు ప్రాణి. అదేం పేరు? అనంతకోటి ప్రాణుల్లో నేను ఒకదాన్ని. పి రాణి. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? మా నాన్న సంపాదించిన ఆస్తితో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. తరతరాల వరకు తరగని ఆస్తి. ఆ ఇల్లు చూశారు? అది మాదే. ఈ వరుసను 2 ఇళ్ళు అవి కూడా మావే. ఇంతెందుకండి, ఈ ఊర్లో వీధికి 5-6 ఇళ్ళు మావే. ఆ కనపడి ఇల్లు ఉంది చూశారు? అదే మా నాన్న మీకు అద్దెకిచ్చిన ఇల్లు. ఇవన్నీ మీరు కట్టించుకున్నవేనా? కాదు కాదు, ఎన్నో కంపలు కూల్చి ఇన్ని కంపలు సంపాదించాడు మా నాన్న. వడ్డీ వ్యాపారం కదా, చాలా కంపలు మునిగిపోయాయి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇది కూడా అలా మునగబోతున్న కంపే. రండి, లోపలికి రండి. ఇదేనండి మీ 50 రూపాయల బంగ్లా. అంతా సౌకర్యంగానే ఉంటుంది, కానీ పక్కనే చెరువు ఉంది. అందువల్ల ఉదయం లేవగానే మీరు ఒక సీన్ చూడక తప్పదు. అందరి చేతుల్లోనూ చెంపులుంటాయి. ఇదేమిటి, ఈ పలక ఎందుకు తెచ్చుకున్నారు? ఆ పలక మీద రోజుకొక వాక్యం రాసి గోడకు తగిలిస్తాను. అది నాకు అలవాటు. చదివిన వాళ్ళలో ఏ ఒక్కరు అనుసరించినా చాలు. సఖ్యం సాప్తపదీనం అంటే 7 అడుగులు కలిసి నడిస్తే ఏర్పడుతుంది స్నేహం. మనం అంతకంటే ఎక్కువ దూరమే నడిచాం కదూ. వస్తానండి. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. ఐ లైక్ యువర్ ఐడియల్. గుడ్ నైట్. ఏడు 8 9 10. అయ్యో అయ్యో, మొత్తం ఎన్ని కొండలు సంత కట్టుకెళ్తున్నావు? 142. ఓహో, ఒక్క కొండ కూడా అమ్ముడు కాలేదనుకో, తిరిగి వచ్చేటప్పుడు ఎన్ని ఉంటాయి? 142 ఉంటాయి. ఆహా, ఉండవయ్యా, అది తక్కువ ఉంటాయి. ఎందుకనే? ఒక్కొక్కటే కేవల పడి ఇప్పటికి 10 గోవిందా. ఎరిమొహం, ఏం చేస్తున్నా పడిపోతే వెంటనే చెప్పక్కర్లా? ఒక్క 10 అయినా పరంగా చెప్పడం ఎందుకని మానేశాను.
అది పడ్డి చెప్తానుగా. ఏడిసావులే పడ్డాక చెప్తే పేరుతులు పెట్టి దరిద్రం ముండ. నేనేం దరిద్రపు ఉండను కాదు, కమకహాకరాకని. ఆపండి. ఏమీ వృద్ధుని దురవస్థ. తండ్రి గారు, తండ్రి గారు, ఈతడు పరదేశియా? చిత్తం మహారాణి. అట్లు చెప్పుడు. నా రాజ్యముల దిచ్చగా ఉండుట అపూర్వం. తండ్రి గారు, చిత్తం. చిట్లిన చిప్ప. నా రాజ్యములకు వచ్చిన అతిథి బిచ్చగాడీతడు. మన దివాణము నుండి మంచి రాగి చిప్పనిప్పించుడు. అవశ్యం. ఎవరో చేతకాని కుమ్మరి చేసినట్లున్నది. ఇది బలదు. ఏ మరొకటి కానీ బయలుందా? నిద్రసనమైతే అది కలగంటున్నాను. నేనేమో కమకహాకరాకని, నువ్వేమో కమకంత్రి. చాలే చల్లారు లేక మట్టి పిసికి బతికటోళ్ళం. రాజ్యాలు వెళ్తాం మన ఇద్దరం, రాజ్యాలు. ఒకటి కనుక అంటావు ఎప్పుడు నీతో ఇదొక స్వాగ అయిపోయినాను. ఒరే బాల, దబ్బ పండు చేతి అమృతం తాగి 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 మనందరం ఇష్టమూర్తులు అయిపోతే ఏం చేద్దాంరా? నేనైతే పాపికొండలన్నీ కళ్ళు కొండలు చేస్తాన్రా. నేనైతే ఈ గోదావరంతా సారా నింపేస్తాను. నేనైతే అదే పాల సముద్రానికి బదులు పాల సముద్రంలో తొంగుంటాను. ఎవరితోనో తెలుసా? మన దప్పంటితోనే. ఈ మధ్యంతా చూస్తున్నాను, నీకే కొత్తగా వచ్చినట్టుందిరా. ఒళ్ళు శివశివలాడుతుందా? తీర్చేమంటావా? అలేయా, మీ నరసింహగాడు ఊళ్ళో లేడు, నాకేడు భయం. అలాగంటావా? అవునరా, నీ తాతకు గాని తండ్రికి గాని గుండె దెబ్బ ఏమైనా ఉందేట్రా? ఎందుకు? ముందు చెప్పు. వాళ్ళకుంటే నీకు కూడా వస్తానంటలే అందుకు. అలాంటిదే లేదులే. నీ గుండె గట్టిదేనా? ఉక్కు ముక్క. అయితే ఓసారి నింపాదిగా వెనక్కి తిరిగి చూడు. ఏ నీకెక్కడికి వెళ్ళనివ్వను నా చక్రవర్తి, నా సినిమా హీరో. నీ అబ్బా చూడే. దెబ్బ పండు, ఆ మామగారి దగ్గర నుంచి ఈ మామగారింటికి ఎప్పుడు వస్తానని ఎన్నికపోయానే. ఏ నరసింహ, జైలు నుంచి తిరిగి వచ్చావని సంబరపడిపోతున్నావా? నువ్వు వచ్చున్నదే జైలు, బ్రతుకే ఒక బంధికానా? ఏమన్నాడో తెలుసా? వస్తున్నా ఉండు. అస్థి పంజరంబు నందు బందీ అయిన ఆత్మ స్వేచ్ఛ ఎప్పుడొందగల్గు, శత్రువుల ఆర్గురి చేత చిక్కితివీవు విశ్వదాభిరామ వినురావేమా. సంతోషంతో చాలే ఎర్రిముండ యాదాంతం. ఎల్లెళ్ళు నీలాంటి పిచ్చిదండ దొరకబట్టి బతకలేక సావలేక నీసపరం చేస్తంటే బతుకు బందికానే అవుద్ది. ఎల్ల పరగడుపుని తిట్టేసింది ముద్దు బిడ్డ. నరసింహ 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 నరసింహ, ఒక్క 2 రూపాయలు అందుకో బాబు. ఎందుకు? మందుకు 150 ml కొడితే గానీ నిద్ర పట్టదు. డబ్బులు ఇస్తే గానీ మంది ఇవ్వదు నా ముద్దు బిడ్డ. నీ కూతురు నించుకున్న దగ్గర పోయి చేసి సాపడానికి నీకు సిగ్గు లేదా? ఎందుకు సిగ్గు? ఉంచుకుంటేనే పెంచుకుంటేనే. అల్లుడు అల్లుడే కదా. 10 మంది పిల్లల్ని కట్టుకుని వదిలేసే కన్నా ఒకే ఒక దాన్ని ఉంచుకోవటమే నయం. ఏమన్నాడో తెలుసా? బిచ్చగాడు శివుడు, పిల్లాలు 2, వెన్న దొంగ కుసతులు వెనవేలు, మనిషి చేసిన పాపమా ఒక్క సతి కూడా విశ్వదాభిరామ వినురావేమా. అమ్మయ్యా. అయ్యో, ఎవరో మందు కొట్లో ఎవరో లేరా? మన ఏమన్నా